హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. మరి ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే, మరి నారాయణను దుర్గాప్రసాద్ కిడ్నాప్ చేస్తాడు. తన అక్కను చంపిన తన మీద పగ తీర్చుకోవడానికి ఇన్నేళ్ళకు దొరికిన నారాయణను వదిలిపెట్టకుండా రౌడీలతో కిడ్నాప్ చేయించి మరీ ఇంటికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. మరి ఈ విషయం చక్రికన్నా మాధవకు వీళ్ళందరికీ తెలుస్తుందా? మరి ఏం జరుగుతుందో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్తే, ఇక మరి కన్నా, చక్రి, కేశవ వీళ్ళందరికీ నారాయణ కిడ్నాప్ చేసిన విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వస్తారు. అలా వచ్చేసరికి రౌడీలు కొడుతూనే ఉంటారు. ఇక దుర్గాప్రసాద్ మాత్రం కత్తి తీసుకొచ్చి నారాయణను పొడవడానికి వస్తాడు. అలా రాగానే చక్రి వచ్చి ఆ కత్తి పట్టుకొని ఉంటాడు. అలా కారిపోతూనే ఉంటుంది బ్లడ్. అప్పుడు చక్రి ఇలా అడుగుతాడు, అసలు నువ్వెవరు? మా కుటుంబంతో నీకు శత్రుత్వం ఏముంది? ఎందుకు మమ్మల్ని ఇలా అటాక్ చేస్తున్నావు? మీకు మాకున్న సంబంధం ఏంది అని అడగగానే అప్పుడు తాయారు అంటుంది, మీకు ఉన్నది రక్త సంబంధము, ఇదే రక్త సంబంధం అని తాయారు అంటుంది. అప్పుడు నీ అక్క మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, నీ అక్క మీద అంత ప్రేమ ఉన్న అతనివి నీ అల్లుల మీద ఎందుకు అంత ప్రేమ లేదు? నువ్వు మేనమావు కదా, నీ అక్క మీద ఎంత ప్రేమ ఉందో అంతకు రెట్టింపు నీ మేనల్లుల మీద ప్రేమ ఉండాలి కదా, మరి నీకు ప్రేమ ఎందుకు లేదు అనగానే, అప్పుడు అలా అనగానే, మా అమ్మను చంపడానికి మా నాన్న మీద ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పగ పెట్టుకున్నారా? మా అమ్మ మీద ఇంత ప్రేమ ఉన్న మీరు మా నాన్న మీద ఇన్ని సంవత్సరాల నుంచి పగ సాధించుకుంటూ మీరేం మనశ్శాంతిగా ఉన్నారు? మీరేం సాధించారు? అసలు మీరు మనశ్శాంతిగా ఉన్నారా? ఇన్ని సంవత్సరాల జీవితాన్ని మీకేమైనా మనశ్శాంతి ఉందా? మీరు జీవితాన్ని కోల్పోయారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాధవ అడుగుతూ ఉంటాడు. కాకుంటే అన్నీ మర్చిపోయిన మా నాన్న మా అమ్మను చంపింది తర్వాత ముచ్చట. కానీ మా నాన్న గత కొన్నేళ్ళుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. అలా శిక్ష భరిస్తూ తాగుడుకు బానిసై మా గుమ్మం ముందు నార్మల్గా సచ్చిన శవంలో బతుకుతూ ఉన్నాడు. మా దగ్గర రెస్పెక్ట్ లేకుండా, తన మీద తను ఆశలు, కోరికలు, ప్రేమ అనేది లేకుండా మా కోసం, మా మీద ఉన్న ప్రేమ కోసం మా దగ్గర గేట్ దగ్గర కూర్చొని ఉంటున్నాడు. మా మీద ఉన్న ప్రేమ కోసం తినమంటే తింటాడు, లేదంటే లేదు. అసలు ఏదైనా అలానే ఉంటూ ఉంటాడు. అలాంటి మా నాన్నను మీరు చంపవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు ఇన్నేళ్ళ నుంచి ప్రతికారం అని వెళ్తూ ఉన్నారు. అసలు మీకు మనశ్శాంతి కూడా లేదు అని అనగానే ఇక మాధవ అలా చెప్తూ ఉంటాడు. ఇక మరి అక్కడికి వచ్చేసిన ఊరు జనాలందరూ అక్కడికి వచ్చేస్తారు. నారాయణ కిడ్నాప్ చేసి కొడుతున్న విషయం ఊరు జనాలందరికీ తెలుస్తుంది. అలా వచ్చిన ఊరు జనాలు ఇలా అడుగుతారు, అసలు నీకు ఇదేం బుర్దయ్యా? నువ్వు ఎలా చంపాలనుకుంటున్నావు? ఊర్లో పెద్ద మనిషి చేస్తుంటే నువ్వు ఇలా చంపాలనుకునేవాడివి ఊరు పెద్దగా ఎలా పనికొస్తావనుకుంటున్నావు? మరి ఊరు పెద్దగా ఊర్లో వాళ్ళందరినీ కాదు, మరి ఎక్కడి నుంచో వచ్చినా మాలాంటి వాళ్ళకు కూడా ఏమి జరగకుండా, హాని కలగకుండా చూస్తావు కదా. మేము ఆ రోజు తోటలోకి వచ్చినప్పుడు మమ్మల్ని కొంతమంది రౌడీలు ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు మీరే కదా బుద్ధి చెప్పి వాళ్ళని కొట్టి మాకు క్షమాపణ చెప్పేలా చేశారు. కానీ మీరు ఊరందరి దృష్టిలో చాలా బాధ్యతగా, చాలా మంచి మనిషిగా ఉన్నాం. మీరు ఇప్పుడు మా దృష్టిలో ఎందుకు ఇలా ఉన్నారు? కానీ మా అమ్మని చంపింది మా నాన్ననే అనుకున్నారు. కానీ మా నాన్నని చంపింది నిజాలు అనేవి మీకు తెలియదు కదా. ఇన్ని రోజుల నుంచి మీలో ఒక మృగంలో బతుకుతున్నారు మా పట్ల అని అంటూ ఉంటారు. మీరు మా పట్ల జరిగింది తెలుసుకుంటే మా సైడ్ నుంచి మంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మా అమ్మను మా నాన్న చంపాడా లేదా అనేది ఇదంతా దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నీకు మీ అక్క మీద ఉన్న ప్రేమ మా మీద ప్రతీకారంగా చేసుకొని పగ పెంచుకొని మమ్మల్ని హతం చేయాలనే ఆలోచన మీరు ఇంతటితో మానుకోండి. అలా మానుకుంటేనే మీరు మంచిగా ఉంటారు. అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజాలు, అబద్ధాలు అనేవి దేవుడికి మాత్రమే తెలుస్తాయి. ఇకనైనా మీరు మారండి అని అనగానే అప్పుడు దుర్గాప్రసాద్ ఇలా అంటాడు, ఇక మీదట నా అక్క మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను నా అక్క మీద ఇష్టంతో నా అక్కను చంపిన వాడిని వదిలిపెట్టవద్దు, ఎలాగైనా వాడిని చంపి నా అక్కకు ఆత్మ శాంతి చేకూరాలని నేను ఆలోచించాను. కాకుంటే మీ పైన మేనల్ అన్న ప్రేమ కూడా మీ మీద వదిలిపెట్టేశాను.
కానీ ఇతను చంపినా ఎవరు చంపినా కూడా మా అక్కను ఎవరు చంపినా కూడా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నా అక్క మీద ప్రేమ నాకు అంతకన్నా రెట్టింపు ఉంది. ఎవరిని కానీ వదిలిపెట్టాను. ఈ నారాయణ చంపకున్నా ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఒకవేళ వాడు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు. మీకు నా మేనల్లులుగా మీకు ప్రేమను పంచలేదు. కానీ నా మేనల్లులను బాధ పెట్టాలని కూడా నేను ఏ రోజు అనుకోలేదు. మా అక్క జ్ఞాపకాలుగా మిగిలిన మీరు మాత్రమే నాకు. అలా ఈ మేనమామ మీకు ఎప్పటికీ అండగా తోడుగా ఉంటారు. ఎలాంటి టైంలోనైనా మీ మేనమామ మీతోటే ఉంటాడు అని దుర్గాప్రసాద్ అల్లులతో చెప్తూ ఉంటాడు. అలా చెప్పడంతో ఇక కానీ దుర్గాప్రసాద్కి మాత్రం లోపల కుమిలిపోతూనే ఉంటాడు. మా అక్కను చంపింది ఎవరు మరి, ఇతను కాకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. అలా ఆలోచిస్తుంటూ కూడా ఇక ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టి మేనల్లులకు ప్రామిస్ చేస్తాడు. ఇక అలా ఊరికి బయలుదేరి వచ్చి రాగానే ఇక వచ్చిన తర్వాత కేశవకు మాత్రం ఒకటే ఆలోచన, శైలు ఎలా ప్రెగ్నెంట్, ఏంటి ఇదంతా, ఎందుకు నాటకం ఆడుతుంది అని ఎలాగైనా వెళ్ళి శైలుతో మాట్లాడి నిజం తెలుసుకోవాలని వెంటనే కేశవ చక్రి ఇద్దరు కలిసి శైలు వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. అలా రాగానే ఎందుకు వచ్చావు, మీది ఇదే పద్ధత, మీకు ఇదేనా, మీకు పరువు ప్రతిష్ట అంటారు కదా, ఇదేనా మీకు పద్ధతి ఉందా, నాకు కూతురుకు నిన్ను నమ్మి నా కూతురు నీతో వస్తే నా కూతురికి కడుపు చేసావు, నిన్ను నమ్మి వచ్చిన నా కూతుర్ని రోడ్డు మీద నిలబెట్టావు, మా పరువు మొత్తం రోడ్డుకి వదిలేసావు కదయ్యా, మరి ఎందుకు వచ్చావు అనగానే సురేష్ వస్తాడు. వీడిని ఇలా కాదు, వీడిని చంపేయాలనుకుంటా కాలర్ పట్టుకొని సురేష్ పైకి అటాక్ చేయడానికి వస్తాడు. అలా రాగానే తనతో పాటు వచ్చిన చక్రి అప్పుడు కేశవ తనకి ఏం కాకుండా చూసుకుంటాడు. ఇక శైలు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య ఎందుకు పట్టుకున్నావురా, వదులు నువ్వు వదులు అనగానే వదిలేస్తాడు. అప్పుడు కేశవ ఇలా అంటారు, అసలు శైలు ఎవరు అనుకుంటున్నావు, శైలు నాది, ఇక మీదటి నుంచి శైలు నాది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పేసి శైలుని తీసుకొని బయటికి వెళ్తాడు కేశవ. అలా వెళ్ళిన కేశవను చూడగానే ఇలా అంటారు, చూసావా నీ కూతురు ఎంత పని చేసిందో, మన పరువు మొత్తం గంగలో కలిపి వాడితో కడుపు చేయించుకొని మరి వాడితో పాటు బయటికి వెళ్ళిపోతుంది చూసావా అనగానే ఇప్పుడు ఇలా అంటాడు. ఇక ఏంటి కడుపుతో ఉంది కదా అని మీరే అన్నారు కదా, మరి కడుపుతో ఉన్న అమ్మాయిని మీ ఇంట్లో ఎలా వదిలిపెడతాము, మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడని చెప్పాము, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాము, అలాంటప్పుడు నా తమ్ముడితో వెళ్తే మీకు అభ్యంతరం ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు, ఎలాగైనా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటారు, మీరు ఒకవేళ నా తమ్ముడి బిడ్డ కడుపులో పెరిగే బిడ్డను తీసేసి మీరు ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే అస్సలు బాగోదు, అస్సలు మమ్మల్ని ఇంకో రూపం చూడవలసి వస్తారు అని అక్కడ ఇక చక్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక బుస్సును తీసుకొని కేశవ బయటికి వస్తాడు మాట్లాడడానికి. అలా వచ్చిన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి బుస్సు, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు నాటకం ఆడావు, అసలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, ఇది నాకేం అర్థం అవ్వట్లేదు, అసలు నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడవలసి వచ్చింది అనగానే అప్పుడు బుస్సు అంటుంది, శైలు అంటుంది, ఏంటి నా మీద నీకు నమ్మకం లేదా, నా మాటల మీద నీకు నమ్మకం లేదా, అసలు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అనగానే అప్పుడు కేశవ అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని, అసలు నువ్వు కడుపుతో ఉండడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నాకు చెప్పడం లేదేంటి, అసలు నువ్వు నాకు జరిగినట్టు చెప్పు అని కేశవ శైలుని అంటే ఇంక శైలు నవ్వుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావే, ఇదంతా ఇలా చెప్పి నవ్వడం ఏంటి, నువ్వు అలా చెప్పినందుకు మా అన్నయ్య నన్ను కొట్టాడు, ఏనాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దెబ్బేయని మా అన్నయ్య చెంప పలగొట్టాడు, ఒక ఆడపిల్ల జీవితం ఇలానైనా నాశనం చేసేదని, ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావని మా అన్న నా చెంప పలగొట్టాడు, ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నవ్వుతూ ఉన్నావు, అసలు నీకు వెటకారంగా ఉందా, అసలు చెప్పడం లేదు, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, నువ్వెందుకు అంత కామెడీగా తీసుకుంటున్నావు, అసలు జరిగింది ఏందో చెప్పు, అసలు ఈ ప్రెగ్నెన్సీ ఏందో చెప్పు, నాకు అసలు ఫోన్లో మాట్లాడలేను, అలా ఫోన్లో మాట్లాడితే సగం తెలుసుకున్నట్టు ఉంటుందని నేను నీతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని నేను వచ్చాను, అసలు నువ్వు ఎందుకు అలా చెప్పావు మీ అమ్మ నాన్నతో, అసలు ఏంటి చెప్పు అనగానే ఇక శైలు నవ్వుకుంటూ అంటుంది, అయ్యయ్యో నీకేమైనా అర్థమవుతుందా, నేను ప్రెగ్నెంట్ అని చెప్పినంత మాత్రాన నువ్వు ఎలా నమ్ముతావు, నేను ఎందుకు చెప్పాను ఏంటి అని అర్థం చేసుకోవా, నేను చెప్పగానే నువ్వు నమ్మిపోతావా అనగానే మరి ఎందుకు చెప్పావు అని కేశవ అంటాడు, మరి చెప్పకుండా ఏం చేయమంటావు, నువ్వు ఊర్లో లేని సమయం చూసి మా అన్న మా అమ్మ మా నాన్న మా అన్న దోస్తుతోటి పెళ్లి ఫిక్స్ చేశారు, మరి నాకు ఎలా తప్పించుకునే ఛాన్స్ లేదు,
అసలు వాళ్ళు నన్ను వదిలిపెట్టడం లేదు. ఎలాగైనా నా మెడలో 3 ముళ్ళు వేయాలని ఫిక్స్ చేశారు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వంటేనే ఇష్టము, ఒకవేళ పెళ్లి చేసుకున్నా నేను కేశవతో వెళ్తా అని కూడా చెప్పినా కూడా ఆ పెళ్లి కొడుకు కూడా వినడం లేదు. అలాంటి టైంలో నాకు ఇది ఒక ప్లాన్ వచ్చింది, అందుకోసమని నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. అది కూడా తప్పేనా అనగానే, అవునా ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ కాదా, నువ్వు కావాలని అలా చెప్పావా అంటే, చెప్పాను. అంటే నీ ధైర్యము ఏం ధైర్యం నీది, అలాంటి విషయాలు కూడా ఎవరైనా చెప్తారా, అలా చెప్పడం వల్ల ఎన్ని అనర్థాలు దారితీస్తాయి అని కేశవ అంటే, మరేం చేయమంటావు, నాకు దారి ఏం కనిపించలేదు, ఇది మాత్రమే కనిపించింది, అందుకే నేను చెప్పాను, మరి అప్పుడు నాకు గత్యంతరం ఏది లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక అప్పుడు మాధవ చక్రి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఏం జరుగుతుందిరా, మరి శైలు వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడారు, అసలు ఏమనుకుంటున్నారు అని అడగగానే, ఏముంటుంది ఏం జరుగుతుంది, శైలు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి అంటే ఇష్టం లేదు, కాకుంటే శైలు గట్టిగా ఉంది కాబట్టి ఎలాగైనా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు, పెళ్లి చేసే తీరుతారు అని అనుకుంటూ ఉంటారు. ఇక ప్రెగ్నెంట్ కదా, పెళ్లి చేయకుండా ఏం చేస్తారు అని మాట్లాడుకుంటూ ఉంటారు చక్రి మాధవ. ఇక అలా అనగానే ఇక నారాయణను చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఏంటి తల్లి అలా చూస్తున్నావంటే, నీ దగ్గర ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఏమో, నువ్వు అగ్నిపర్వతమే మోస్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటే, నీ ట్రంకు పెట్టె ఎన్ని ట్రంకు పెట్టెలు ఉన్నాయో ఏం కథను, ముందు ముందు ఏమేం చెప్పబోతున్నారో అన్నీ నీ మనసులో దాచిపెట్టుకుని ఉంటున్నావు, ఎప్పుడే అగ్నిపర్వతం బయట పెడేస్తావో నాకే తెలియడం లేదు అనగానే నారాయణ, ఏం లేవు నా దగ్గర, ఇంతకన్నా ఎక్కువ ఇంతే ఉన్నాయి, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పి నారాయణ అక్కడి నుంచి తప్పించుకొని పోతాడు. అలా వెళ్ళడంతో ఇక మహాలక్ష్మి అనుకుంటుంది, ఏమున్నాయో ఇంకా సీక్రెట్సే ఉన్నాయి, అడుగుతుంటే వెళ్ళిపోతున్నాడు, ఇంకా ముందు ముందు ఏం చూడాలో ఏం వినాలో ఏంటో ఏమో అని ఇక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక మరి శైలు కేశవతో మాట్లాడి ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వరాలు తిడుతూ ఉంటుంది శైలు వాళ్ళమ్మ. ఎందుకేమో ఉసురు ఇలా పోసుకుంటున్నావు, మా పరువు ఇలా పోసుకుంటున్నావు, నువ్వు కడుపు చేసుకోవడం ఏంటి, వాడి బిడ్డకి తండ్రి కావడం ఏంటి, మా పరువు ఎందుకు చూస్తున్నావే, నీ కడుపు చేసిన వాడి అంతు చూడకుండా నేను వదిలిపెట్టాను, మర్యాదస్తులు అంటారు కదా, ఒక ఆడపిల్లకు ఇలా చేస్తారా, ఒక ఆడపిల్ల నమ్మి వెళ్తే ఇంత పని చేస్తాడా, ఒక ఆడపిల్ల కన్నా తల్లిదండ్రిగా మా పరువు పోతుంది, మేము ఎంత అదిగా ఉంటామో లోకం మీద మాకు అంత నింద పడింది అని గట్టిగా శైలును తిడుతూ ఉంటుంది. అసలు ఏంటి ఏంటి ఇప్పుడు ఏమైంది అని శైలు గట్టిగా అంటే, ఏంటి నువ్వు మేము మాట్లాడుతుంటేనే నీకు ఇంత ఇబ్బంది అవుతుందా, కానీ వాడు చేసిన పనికి మేము లోకం ముందు తలెత్తుకొని ఎట్లా తిరగాలి, నరుగుల ముందు ఎలా తిరగాలి, అసలు నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు అనగానే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మీరు తలదించుకునేంత పని, మీరు నలుగురిలో తిరగనంత పని నేనేం చేయలేదు అనగానే, ఇంకా చేయలేవా, వాడితో కడుపు చేయించుకొని నేనేం అంత పని చేయలేనని మాట్లాడుతున్నావా, అసలు నీకు అర్థమవుతుందా అనగానే, అవును నేనేం తప్పు చేయలేదు, నేనేం కడుపుతో లేను అనగానే శైలు వాళ్ళ నాన్న అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటే, అవును నాన్న నేను ప్రేమించింది కేశవను, నాకు ఇష్టమైంది కేశవతోనూ జీవితం పంచుకోవాలని అనుకున్నాను, ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు, నేను పెళ్ళంటూ చేసుకుంటే కేశవనే పెళ్లి చేసుకుంటా అని కూడా మీకు తెలుసు, నేను తప్పు చేసే మనిషిని కూడా నాకు కాదు, నేను మీ పెంపకంలో పెరిగానా, నేను తప్పు ఎలా చేస్తాననుకున్నారు, ఒకవేళ నేను పెళ్ళి అనేది చేసుకుంటే మిమ్మల్ని ఒప్పించి అందరు అంగీకరించాకనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని కదా బయటకి, మీరు తలదించుకునేలా ఏ రోజు చేయన్నానా, నేను మీ పెంపకంలో పెరిగాను అని అనగానే, మరి కడుపుతోనున్నా అన్న విషయం లేను నాన్న, ఆ రోజు మీరు ఎట్టు పెట్టి నాకు పెళ్లి చేస్తారని ఆలోచించి ఏం చేయాలో తోచక దిక్కులేని పరిస్థితిలో నేను కడుపుతో ఉన్నానని చెప్పాను, మీరు ఆ కుటుంబం అంటే మీకు నచ్చదు, కానీ కేశవ చాలా మంచివాడు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, తను ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల అంతమంది మగవాళ్ళ మధ్యలో దర్జాగా ఉంటుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన కోడలు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి, ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ సంస్కారం ఎలాంటిదో. వీడు ఆ రోజు మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఆమె పక్కన నిలబడి ఏం చేశారో మీరు అప్పుడు ఆలోచించాలి.
వాళ్ళ కుటుంబం గొప్పతనం గురించి. పైగా అమ్మ నేను కడుపుతో ఉన్నా అని చెప్పగానే వాళ్ళ అన్న పెద్దకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. వాళ్ళు పరువు గల్లలు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. తను ఏం చేయలేక కేశవాన్ని కొట్టి ఇలా చేస్తావా అలా చేస్తావా అని చాలా కొట్టాడంట. ఇక ఏదేమైనా సరే ఆడపిల్ల తల్లిదండ్రుల పరువు పోకుండా వెళ్ళిన తర్వాత నువ్వు శైలుని పెళ్లి చేసుకోవాలి, నేను వెళ్ళి మాట్లాడతాను అని కేశవతో వాళ్ళ అన్న మాధవ చెప్పాడు. కానీ కేశవ మాత్రము తన అన్న పెళ్లి జరిగితేనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా పంతం పైన నిలబడ్డ కేశవ వాళ్ళ అన్న ఒక్క మాట చెప్పడంతో వాళ్ళ అన్న మీద గౌరవంతో సరే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఆ కుటుంబం గొప్పతనం అంటే అది. మీరు ఆ గొప్ప కుటుంబాన్ని చిన్న చూపు చూడడం మానేయండి ఇప్పటి నుంచైనా అని చెప్పి శైలు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వరాలు మాత్రం చాలా కోప్పడుతుంది. చిచ్చి వాళ్ళ కుటుంబం ఇంత నిజమైందా, ఇంత దరిద్రమైందా, మనం ఎంత చెప్పినా కూడా ఇది ఆ కుటుంబాన్ని వెనకేసుకొని వస్తుంది, దీనికి చెప్పినా కూడా అవ్వట్లేదు. కానీ ఊరు మొత్తం ఆ కుటుంబం చెడ్డవాళ్ళు, ఆ కుటుంబంలో ఆడపిల్లలు ఎవరు ఉండరు, వాళ్ళకి శాపం ఉందని చెప్పినా కూడా ఇది మాత్రం నమ్మడం లేదు అని మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా వాళ్ళ పని చేయాలి, ఎలాగైనా నా కూతుర్ని ఆ ఇంటికి కోడగా నేను పంపించను, నా కూతురికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎలాగైనా నేను వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి ఇక శైలు వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. అలా మాట్లాడడంతో విపరీతమైన కోపం వచ్చి లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. అలా పీకగానే ఎందుకండి నన్ను కొడుతున్నారు, అసలు మీరు ఎందుకు నన్ను కొడుతున్నారంటే, అవును నువ్వు ఆ కుటుంబం గురించి ఎందుకు అంత తప్పుగా మాట్లాడుతున్నావు, ఆ కుటుంబం గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేను చీరేస్తాను, నువ్వు అస్సలు మాట్లాడొద్దు అనగానే ఎందుకు మాట్లాడొద్దండి, ఆ కుటుంబం మనకు అన్యాయం చేసింది, మన అమ్మాయికి ఇట్లా చేసి ఇంత ఇబ్బంది పెట్టారు, శైలు ఎంబడి పడుతున్నారు అనగానే ఎవరు ఇబ్బంది పెట్టింది, ఎవరు చేశారు, వాడు ఎంబడి పడింది మన శైలు, తను ఎంబడి పడింది మన కూతురు శైలు, ఆడేమైనా ప్రేమించమని చెప్పాడా, ఏమైనా చెప్పాడా, ఒకవేళ శైలు వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మన పరువు ప్రతిష్ట ఆలోచించి శైలుని తీసుకొచ్చి రిటర్న్ మన ఇంట్లో వదిలిపెట్టాడు. వాళ్ళ పరువు మర్యాద అంటే అది, వాళ్ళకున్నపాటి జ్ఞానం నీకు లేదు, ఇంకా వాళ్ళ మీద ఇంకా కంప్లైంట్ ఇస్తా అది ఇది అని చేస్తున్నావా, ఆ కుటుంబము మన అమ్మాయి విలువను కాపాడడం కోసం, మన పరువు కాపాడడం కోసం ప్రెగ్నెంట్ అని చెప్పగానే తమ్ముడిని కొట్టి కూడా తన తమ్ముడు తప్పు చేయడానికి తెలిసినా కూడా వెళ్ళి మాట్లాడి రండి పెళ్లి చేస్తాము అని పంపించాడు. ఆడపిల్ల తండ్రి పరువు పోతే బతకలేరని తెలిసి వాళ్ళు నిర్ణయించుకొని తన తమ్ముడిని పంపించాడు. వాళ్ళు మన గురించి చాలా ఆలోచించారు. ఏ రోజైనా వాళ్ళు మన కుటుంబం మీదకి గొడవకు రాలేదు, మనమే అందరమే వాళ్ళ కుటుంబం మీదకి గొడవ పోయాం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లను తిట్టాము, నిందలు వేసాము. ఇక మీదట నువ్వు ఆ కుటుంబం జోలికి వెళ్ళకూడదు, ఇక మీదట వాళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు. నువ్వు ఇంకా శైలు గురించి అంటావా, నువ్వు శైలుకు ఇంకో పెళ్లి చేయవలసిన సంబంధం చూడవలసిన అవసరం లేదు, ఆ కుటుంబం నాకు చాలా నచ్చింది, ఇక నా కూతుర్ని మాత్రం కేశవాకే ఇస్తాను, ఏ రోజు పెళ్లి జరుగుతుందంటే ఆ రోజు ఇచ్చి చేస్తాను. తను వాళ్ళ అన్న పెళ్లి చేసుకున్నాక చేస్తారా, మరి ఎప్పుడు చేసుకుంటాడు, ఏ రోజు చేసుకుంటానంటే ఆ రోజు నేను శైలుకి తనకిచ్చి నేను పెళ్లి చేస్తాను, ఇందులో చేంజ్ అనే ముచ్చటనే లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, వాళ్ళ గురించి పగలు పంతాలు అన్నట్టు పోకు, నా కూతురికి నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వరాలతోటి గట్టిగా తిడుతూ ఉంటాడు. ఒక్కడి పీకి గట్టిగా తిడుతూ ఉంటాడు వరాల భర్త. ఇక అలా తిడుతూ ఉంటే వరాలు మాత్రం ఇలా అంటుంది, అసలు మీరు ఎందుకు ఇలా మారిపోయారు, వాళ్ళని చూసి మారిపోయారా, నీ కూతురు బాధను చూసి మారిపోయారంటే లేదు, నేను అలా ఏం లేదు, ఆ కుటుంబం చాలా మంచిది, ఆ కుటుంబం గురించి మీరు అనుకున్నట్టు నేను కూడా అలానే బ్యాడ్గా అనుకున్నాను, కానీ ఆ కుటుంబం గురించి అసలు నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక ఆడపిల్ల కడుపుతో ఉందని తెలియగానే తన తమ్మునికి శిక్ష వేసి వెళ్ళి నువ్వు కనుక్కొనిరా అసలు ఏం జరిగింది ఏంటి అని, ఇంటి గుట్టు బయటపడకుండా తన తమ్ముని ఇక్కడికి ఇచ్చి పంపించాడు కదా, అది గొప్పతనం అంట. ఆ గొప్పతనం గురించే ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలంటే ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్లని ఎలా చూస్తున్నారు చూడు, ఒక దేవతలా చూస్తున్నారు. నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత తిట్టినా ఏమన్నా రోడ్డు పైన వాళ్ళ ఇజ్జత్ తీసినా కూడా వాళ్ళు ఇదంతా పట్టించుకోకుండా
మనని ఏమనకుండా ఉన్నారు అంటే వాళ్ళ గొప్పతనం చూడు. నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ అని ఇష్టం వచ్చినట్టు నిజ నిజాలు తెలియకుండా నువ్వు వాళ్ళ అన్నయ్యను తిట్టావు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్న క్షమాపణ చెప్పాలి. వాళ్ళ క్షమాపణ చెప్పి కేశవ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. నువ్వు అలా చేస్తేనే నేను ఊరుకుంటాను, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనగానే, కాదండి నేను వెళ్ళి వాళ్ళకి ఎలా క్షమాపణ చెప్పాలండి, నేను అలా వెళ్ళిపోతే వాళ్ళ ముందు నేను లేకువైపోతానండి, నేను వెళ్ళి అలా క్షమాపణ చెప్పలేను అనగానే, ఓ లోకువయ్యడం ఏంటి, నువ్వు వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడైతే వెళ్ళి పంచాయతీ పెట్టించావో అప్పుడే లోకువైపోయాము. కానీ వాళ్ళు మన గురించి ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, ఏ రోజు తప్పుగా అనలేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ క్షమాపణ కోరు. అలా క్షమాపణ కోరి వచ్చి నాతో మాట్లాడు. అందరికీ మంచి చెడు అన్ని చెప్పిన తనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇదంతా కుదరని పని. నువ్వు వెళ్ళి తనని క్షమాపణ అడిగి రా. అలా అడిగితే నన్ను శైలుని ఇచ్చి కన్యాదానం చేద్దాం. నేను కేశవకి ఇచ్చి మాత్రమే శైలుని పెళ్లి చేయాలనుకుంటున్నాను. అంతకన్నా మంచి ఫ్యామిలీ దొరకదు, అంతకన్నా మంచి కుటుంబం కూడా దొరకదు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. కాబట్టి నా కూతుర్ని కేశవకి ఇచ్చి పెళ్లి చేస్తేనే ఆ ఇంట్లో నా కూతురు 10 కాలాల పాటు చాలా సంతోషంగా సంసారం చేస్తుంది. ఇదే నా మాట. ఇందులో చేంజ్ అయ్యేది ఏం లేదు. మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే ఊరుకునేదే లేదు అని శైలు వాళ్ళ నాన్న అంటారు. ఇక అలా అనడంతో ఇక శైలు వాళ్ళ అమ్మ తప్పు ఒప్పుకుంటుంది. వాళ్ళ నాన్నతో తప్పు ఒప్పుకొని ఇక మాధవ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది, నన్ను క్షమించండి, నేను తప్పొప్పులు తెలుసుకోకుండా మీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నా కూతురు ప్రేమను అర్థం చేసుకోకుండా నీ తమ్ముడిని నా కూతుర్ని విడదీయాలనుకున్నాను. ఎప్పుడు చూసినా విడదీయాలి అని మీ పరువు తీయడానికే చేశాను. ఇక మీదట అలా చేయను. నేను చేసిన తప్పును నేనే దిద్దుకుంటాను. అలా దిద్దుకొని నా కూతుర్ని మీకు ఇచ్చి నేను కన్యాదానం చేసి మీ ఇంటికి కోడలుగా పంపిస్తాను. నన్ను క్షమించండి బాబు, మీ పట్ల నేను తప్పుగా చేశాను, తప్పుగా ప్రవర్తించాను, దీనికి నన్ను క్షమించండి. దయచేసి నా కూతుర్ని కేశవకి ఇచ్చి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని మీలాంటి ఇంటికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా తప్పు నేను తెలుసుకున్నానని ఇక వరాలు మాధవ దగ్గర పోయి చేతులు పట్టుకొని క్షమాపణ కోరుతుంది. అలా క్షమించమని కోరడంతో ఇక అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇక అలా ఈ వీడియోలో అలా శైలు చేసిన పని వల్ల తయారుకు బుద్ధి చెప్పిన వాళ్ళ నాన్న, అలా బుద్ధి చెప్పడంతో శైలు పెళ్ళికి ఇది ఓకే అన్న వాళ్ళ అమ్మ. మరి ఆ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, మరి ఇద్దరు పెళ్ళి ఓకే అంటారా, మళ్ళీ ఏమైనా ట్విస్ట్ ఉంటుందా, మళ్ళీ ఏమైనా కథ ప్లాన్ చేస్తుందా, ఇద్దరు పెళ్ళికి ఒప్పుకుంటుందా, మరి దుర్గాప్రసాద్ ఇంతటితో తన పగ వదిలిపెట్టినట్టేనా మేనమామల పైన బావ పైన, మరి ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి అప్కమింగ్ వీడియోలో ఇలానే జరుగుతుందని అనుకోవాలి, ఇలానే జరుగుతుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, మన సీరియల్లో మరి మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.